హాయ్ అండి అందరికీ. శివరాత్రి మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను. ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా ఏ ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగింది శివరాత్రి అయితే. నైట్ జాగారం విషయానికి వస్తే 12 వరకే ఉన్నాను. అప్పటికే చాలా తలనొప్పి, ఇంకా కళ్ళు అయితే బరువెక్కిపోయి 12 వరకు ఉండి 12 తర్వాత అయితే పడుకొని ఇంకా మార్నింగ్ అయితే 6 కల్లా అలా లేచాను. లేచేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే నేను అంతా ఉపవాసం కదా. ఈరోజైతే సాంబార్ ఇంకా అన్నం కర్రీస్ అన్నీ వండేసుకొని తినాలి, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి. అందుకోసం అనేసి ఇంకా మార్నింగ్ లేచి వంట అయితే చేశాను. ఏమేమి చేశానో మీకు చూపిస్తా. ఇదిగోండి రైసు ఇంకా సాంబార్, అన్ని ముక్కలన్నీ వేసేసి సాంబార్ చేశాను. కర్రీ ఏమీ చేయలేదు, ఎందుకంటే మా వారికి అయితే 8కే ఆఫీస్ ఉంది. ఇంకా అంత తొందరగా అన్ని పనులు కుదరవు కదా. ఇంకా దీపం పెట్టుకోవాలి, అన్నీ వండాలి అనేసి అంటే ఇంకా అంత టైం లేదనేసి ఇంకా సాంబార్ చేసేసి వడియాలు వేపేసాను. అదే అప్పడాలు, ఇంకా నెయ్యి వడియాలు. ఇంకా స్వీటు అంటే కేసరి చేశాను. చాలా తొందరగా చాలా క్విక్గా అయిపోయే స్వీట్ అంటే కేసరి కదా, చాలా తొందరగా అయిపోద్దని నేనైతే నెయ్యి వేసి కేసరి చేస్తాను. చేసి ఇదిగోండి ఇలా అయితే నేను దేవుడికి నైవేద్యం పెట్టాను. కర్రీ ఏం వండలేదు కదా, ఓన్లీ సాంబార్, అన్నం, పప్పు ఇంకా కేసరి పెట్టాను. దేవుడికి ఇలా దీపం పెట్టేసుకొని ఇంకా నైవేద్యం పెట్టేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే తినాలి. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.